అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి పెసర వడియాల రెసిపీ అన్నమాట. దీనికోసం ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను. అండ్ దీన్ని ఓవర్ నైట్ అలా నానబెట్టేసేయాలన్నమాట. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా పొట్టు పెసరపప్పు అది కదండి, కాబట్టి దాన్ని మంచిగా వాష్ చేసి అయితే గ్రైండర్లో వేసేసుకున్నాను. వాటర్ అది లేకుండా వేయాలండి. మినపప్పు పెసరపప్పు రెండు వాటర్ లేకుండా వేస్తేనే వడియాలు అనేవి బాగా వస్తాయి. అండ్ అది గ్రైండర్లో పక్కన నలుగుతూ ఉంటే ఇంకొక సైడ్ మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం రాళ్ళుప్పు, పచ్చిమిర్చి, అల్లం, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ముద్దలాగా అయితే రెడీ చేసుకోవాలి. ఈ పిండి అనేది రెడీ అయిపోయిన వెంటనే మనమైతే వడియాలు అయితే పెట్టడం స్టార్ట్ చేసేయాలి, లేకపోతే అవి నురగలాగా అయిపోతుంది అనమాట. పెసరపప్పు కదండి కాబట్టి. అండ్ నేనైతే ఈ కవర్స్ మీద పెట్టుకుంటున్నాను. ఈ వడియాలు అనేవి కవర్స్ మీద పెట్టుకోవాలండి. దానివల్ల ఒక డే మొత్తం ఇది ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ ఒకసారి పెట్టాము అని అంటే విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఎండ బాగా వచ్చిందంటే ఒకే ఒక రోజులో అయితే ఇవి ఆరిపోతాయండి. వాటంతట అవే విడిపోతాయి. క్లాత్ మీద అలా పెట్టాము అని అంటే బాగా రావు. అందుకని కవర్ మీద పెట్టుకుంటున్నాను. అండ్ ఇలా హ్యాండ్తో పెట్టడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కవర్లో పిండి అనేది వేసేసుకొని మనం కోన్ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టేసుకోవచ్చు అనమాట. నాకు అదే పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది. సో నేను హ్యాండ్తోనే వడియాలు అయితే పెట్టేసుకుంటాను అనమాట. నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది. అండ్ నేను వడియాలు కూడా కొంచెం పెద్ద పెద్ద సైజులో పెట్టుకుంటున్నానండి. ఎందుకనంటే అవి ఎండిపోయిన తర్వాత బాగా సన్నగా అట్లా అయిపోతాయి. సో నేను పెద్దవి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టైం పెట్టానండి, సెకండ్ టైం కూడా పెట్టాను. అవి అయితే చిన్న చిన్నగా పెట్టాను అనమాట. బాగుంటుంది. ఎలా పెట్టినా మనం కర్రీస్లో వాటిలో యూజ్ చేసుకున్నప్పుడు సేమ్ టేస్టే ఉంటుంది కాబట్టి ఎలా పెట్టినా పర్లేదు. అండ్ ఆ తర్వాత ఇవన్నీ మంచిగా అలా ఎండిపోయే వరకు అట్లా మేడ మీదే వదిలేసాను అనమాట. నేను ఒక 2 days అట్లా ఎండబెడతానండి. ఎందుకనంటే కొంచెం తేమ కూడా లేకుండా ఎండిపోవడం కోసం. అండ్ ఇవన్నీ మంచిగా ఇలా ఎండిపోయిన తర్వాత మనం ఒక 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు భయం లేకుండా. బట్ ఒక 2-3 months అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఎండలో అలా పెట్టుకున్నాం అంటే ఇబ్బంది ఉండదు. అండ్ ఇవి ఎనీ కాంబినేషన్ వండుకోవచ్చు అండి. ఏ వెజిటబుల్స్తో అయినా వండేసుకోవచ్చు. అండ్ జస్ట్ పెసర వడియాలు తీసుకొని ఫ్రై చేసుకొని టొమాటోస్ యాడ్ చేసుకొని కర్రీలా చేసుకోవచ్చు. లేదు ఏ వెజిటబుల్తో అయినా దీన్ని కాంబినేషన్గా వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.